చలో అందరికీ శనార్థులలో ఉల్లాస అగరబత్తి సమర్పించు మాస్మలన్న ముచ్చట్లకు స్వాగతం. వచ్చేసిండు మీ నర్సికాక. ఇక అరుచుకుందాం రారుల్లా ఇయాల్టి మోక. ఇప్పటిదాకా ఎంపీ గుండే ఎన్నో పనులు చేసినవా, ఇప్పుడు మంత్రినున్నా ఊకుంటానా? యాదాద్రి భువనగిరి జిల్లాకు ఏం కావాలనో, ఎట్లా కావాలనో, ఎట్ట దేవాలనో అవన్నీ మేము చూసుకుంటాం. మా ఎమ్మెల్యే అయిలే ఉన్నాడు, నేనున్నా, ఏం కథ మీకు ఏం తక్కువ ఉండదు. మొత్తం యాదాద్రి భువనగిరి జిల్లా నిగనిగనిగలి ఆడుతుంది అనుకో రాదురి. అద్దమూలే మెరవాలే, చూసిన వాళ్ళకి గద్దు అనాలి, అభివృద్ధి ఒక్కటే జరగాలి అన్నట్టుగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనుకొచ్చిండు. ఇక అలా పర్యటనకు పోయినుండే యాదాద్రి భువనగిరి జిల్లాకు. ఇక ఆడికి పోయి ఆయన ఎంపీగా ఉన్నప్పుడు ఏం చేసిండు, ఎట్టట తెచ్చిండు, రోడ్లు ఏం తెచ్చిండు, భవనాలు ఏమి నిర్మించిండు, అవన్నీ నేను యాద్ చేసుకుంటా. ఇక ఇప్పుడు ఇంకా ఏం చేయబోతున్నాం అనే ముచ్చట కూడా పూస కూర్చున్నట్టు కుద్దుగా చెప్పిండు అనుకో రాదురి. ఇక భువనగిరి జిల్లా జనం ఏమంటున్నారు, ఏం కథ అనేది అటు పెడితే ఒకసారి మంత్రి గారు ఏం చెప్పారో మందలిచ్చొద్దాం రారి. యాదాద్రి భువనగిరి జిల్లాల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పర్యటించిండులా. ఇక యాదాద్రి భువనగిరి జిల్లాకు వచ్చిన మంత్రికి ఘన స్వాగతం పలికిండ్రు కాంగ్రెసు శ్రేణులు, సర్కారు విప్పు బీర్లాయిలయ్య, జిల్లా కలెక్టరు, డీసీపీ. ఇక ఈ సందర్భంగా మంత్రి సార్ మాట్లాడుకుంటే ఏమన్నాడో ఎరికే నావుల్లా. ఇక 100% జాతీయ రహదారుల అభివృద్ధి చేసిన జిల్లాల 100 కోట్లతోటి అభివృద్ధి పనులు జరిగినాయి. ఎంపీగా గెలిచినప్పుడే మస్తుగా పనులు చేసి పెట్టినా, ఇప్పుడు మంత్రినైనా ఇంకెట్లుంటది, రెట్టింపు పనులు చేసి పెడతా అని చెప్పి ఈ తీరుగా మాట్లాడుకొచ్చిండు చూడుండ్రి. భువనగిరిలో అభివృద్ధి చేయడమే మా లక్ష్యం. ఇక్కడ మా యువ పార్లమెంట్ సభ్యులుగా భారీ మెజార్టీతో గెలిపించిన మా ప్రజలకు, అక్కడ నల్గొండలో రికార్డు మెజార్టీతో గెలిచిన 2 ఎంపీలు ఉన్నారు. కేంద్రానికి కూడా నిధులు తెచ్చుకుంటాం. మొన్ననే హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి, దాన్ని కూడా జిఎంఆర్ సంస్థ 6 లేన్గా చేయకపోతే అది క్యాన్సిల్ చేయించి జిఎంఆర్కు రద్దు చేయించి సెప్టెంబర్ నెలాఖరి టెండర్ ప్రక్రియ పూర్తి చేసి 4,500 కోట్లతోని హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిని ఎక్స్ప్రెస్ హైవేగా పనులు మొదలుపెట్టిస్తున్నాను. అది ఇన్నరు కదనుల్లా. ఇక శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీర్వాదంతో రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు కూడా అధికారంలోకి వచ్చింది. ఎంపీని కూడా ఇక్కడ గెలిపించుకున్నాము. ఇక ఏదున్నా మొత్తం మీద ఆర్చినట్టు తేర్చి పెడతా భువనగిరిలా అని చెప్పి ఈ తీరుగా మాట్లాడుకొచ్చిండుల్లా. ఉప్పల్ నుంచి యాదగిరి గుట్ట దాకా పోయే ప్రయాణికులకు ఎసొంటి ఇబ్బందులు కాకుండా మంచి రోడ్డు ఉపయోగపడేటట్టు చేసి పెడతాం. ఉప్పల్ నుంచి యాదగిరి గుట్టకు అర్ధగంటలనే పోయేటట్టు రోడ్డు ఏర్పాటు కూడా ఉంటది అని చెప్పి ఇక యాదాద్రి దేవాలయాన్ని అభివృద్ధి చేసిండ్రు. కానీ రహదారులను మార్చలేకపోయినరు. గతంలో ఎన్నోసార్లు చెప్పినా కూడా ఎవ్వరు పట్టించుకోలేరు. కానీ ఇప్పుడు అట్లా కాదు. ఇక ఇప్పుడు మొత్తం మీద అభివృద్ధికి పెద్ద బీట వేయబోతున్నాం. అన్ని కూడా మొత్తానికైతే రూపురేఖలు మారుస్తాయనే మాట్లాడుకొచ్చిండు కదా. మొత్తం మీద కప్పు కొట్టుకొచ్చిన పోరగాళ్ళం పిలిపించుకొని ప్రధానమంత్రి మోడీ జోరుగా మాట్లాడిండు. అరే పిల్లగాళ్ళు ఏమున్నా బాగా ఆడిరా, మొత్తం మీద జగజ్జేతలు అనిపించారు, కప్పు కొట్టుకొచ్చిరు. ఆఖరి మ్యాచ్ అయిపోయింది అనుకున్నా కానీ బలగొట్టిరు కదా ఆఖరిలో తమాషా. మొత్తం మీద అయితే కప్పు గెలిచినందుకు మీకు ధన్యవాదాలని ఓటర్లకు పిలిచి ఆయన వాళ్ళందరితో ముచ్చటించి ప్రతి ఒక్క ఆటగాన్ని అభినందించి ప్రధానమంత్రి మోడీ ఆయన దాతృత్వాన్ని దాటుకున్నాడు అనుకో రాదురి. ఇక అటెన్కా సిరిగా మొత్తం ఇవాళ దేశమంతా విజయోత్సవ ర్యాలీ ఉంటుంది, కథ ఉంటుంది, కార్ఖాన ఉంటుంది, మామూలుగా ఉంటుంది. ఎందుకంటే కప్పు కొట్టుకొచ్చిరు కదా, ఎన్నేళ్ల తర్వాత మళ్ళీ కొట్టిరు 20 కప్పు. అందుకనే పొరగాళ్ళందరికీ ఆడంబరాలు దండిగా అవుతున్నాయి అనుకో రాదురి. T20 విశ్వ విజేతలను ప్రధాని మోడీ అభినందించిండులా. T20 వరల్డ్ కప్ ఫైనల్లా సౌత్ ఆఫ్రికా మీద థ్రిల్లింగ్ విక్టరీ తోటి ప్రపంచ ఛాంపియన్ గా నిలిచిన భారత జట్టు ఇవాళ ఢిల్లీ చేరుకున్నది కదా. ఇక ఎమ్మటనే ప్రధాని మోడీ ఆహ్వానంతోని కోచ్ తోని సహా క్రికెటర్లందరినీ కలిసిండనుకో రాదురి మోడీ. వరల్డ్ కప్ గెలిచి భారత కీర్తిని రెపరెపలాడించిర్రని చెప్పి క్రికెటర్ల మీద ప్రశంసలు కురిపించిండనుకో రాదురి. ఇక మీరంతా కూడా భారతదేశం గర్వపడేటట్లు చేసిర్రని కొనియాడిండు. ఇక భవిష్యత్తులో భారత జట్టు ఇంకిన్ని విజయాలు సాధించాలని మాట్లాడుకొచ్చిండుల్లా. జట్టులున్న సభ్యులు, కోచ్లు అందరితోటి పేరు పేరున మాట్లాడుకొచ్చిండుల్లా. గాల అభిప్రాయాలను కూడా అడిగి తెలుసుకున్నాడు. ప్రధానితోని ఉన్నంతసేపు క్రికెటర్లు కూడా మస్తు సంబురంగా నవ్వుకుంటా నవ్వులు చిందించిర్రు. ఇక మోడీ కూడా అంతే ఆప్యాయంగా అగలతోటి మాట్లాడిండు అనుకోరాదుర్రి. మొత్తం మీద కావాలంటే చూడుండ్రి, అది చూసిర్రు కదా. మొత్తానికైతే మొత్తం సంబరం ఉన్నది కదనుల్లా. ఇక క్రికెటర్ల రాకతోటి దేశ రాజధాని ఢిల్లీలో కూడా మస్తు సంబరం చేసుకున్నారు అనుకో రాదుర్రి. ఇక అక్కడికి ఏరుకున్న అభిమానులు వాళ్ళని చూసేటందుకు ఎగబడ్డరు. ఇక ఇంకా ఫోటోలు దిగేటందుకు కూడా మొత్తానికైతే భారీగా వచ్చారనుకో రాదుర్రి అభిమానులంతా కూడా. ఏమయ్యా కేసీఆర్ ఇవాళ మాట్లాడుతున్నాం, ఆ చట్టం వద్దు, ఈ చట్టం వద్దు, యువతల పార్టీలో గుంజుకోవద్దు ఎమ్మెల్యేలు అనేది. దాన్ని నీవు నేర్పిన విద్య నీరజాక్ష అని నువ్వేం చేసినావు? ఆయన కాంగ్రెస్ వాళ్ళు ఉండగా వాళ్ళు ఎన్ని సీట్లు ఉండే, ఎన్ని గుంజినావు, మళ్ళీ ఇలా నువ్వు మాట్లాడుతున్నావు. అదేపై ఏదేమున్నా కూడా మొత్తం మీద అయితే ఒక పార్టీ నుంచి ఒక పార్టీకి మారుడు అనేది అయితే తప్పు ఉద్దేశమే. నేను దాన్ని ఏమో సై అంటలేను. కానీ మరి నువ్వే నేర్పుతావు కదా ఈ కథ. ఇదెక్కడ తారీఖు కానీ పార్టీ మారుతున్న ఎమ్మెల్యేల గురించి ఇక గత యాదులు ఉంటాయి కదా, ఇక పోయినసారి ఎట్లుండే ఏం కథ అనేది ఉంటుంది కదా. ఆ ముచ్చట మీదకి వెళ్ళి చెప్పుకొచ్చిన అనుకో రాదు. ఈటల
ఈటల రాజేందర్ ఒక పారి అరుచుకుందాం రారి. అమ్మో మనదో మాట మందిదో మాట ఇట్లే ఉంటదా కేసీఆర్? ఇక మందిది మంగళవారం మనది సోమవారం అని సక్కదనం పాడైపోను. భలే మాట్లాడుకొచ్చినవు తీ. ఇక గతంలో నువ్వు చేసిన పని ఏంది అని చెప్పి పార్టీ ఫిరాయింపుల మీద బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ గీ తీరుగా మాట్లాడుకొచ్చిండులా. రాజ్యసభ లోక్సభ సభ్యులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పార్టీలు మారుతున్నారు కదా. ఇక ముచ్చట మీద నిరోధక చట్టాన్ని అపహాస్యం చేసుకుంటా కండువా కప్పుకుంటున్న పద్ధతి మంచిది కాదని మాట్లాడుకొచ్చిండు. ఇక మీ సర్కారు ఉన్నప్పుడు కేసీఆర్ నువ్వు చేసింది ఏంటిది? గిదే పని కాదు. ఇక కాంగ్రెస్ లో 18 మంది ఎమ్మెల్యేలుంటే 12 మంది ఎమ్మెల్యేలు నీ కాడికి వచ్చేదాకా ఎవరికి తెలియకపాయే. ఇక గస్వంటిది ఇప్పుడు మా వాళ్ళు పోతున్నారు, గట్లెట్లా చేస్తారు, రాజీనామాలు చేయాలని బాగానే మాట్లాడుకొస్తున్నారు. అట్లా నేను మారినోళ్ళని సపోర్ట్ చేస్తలే, అదేమన్నా మంచి పని ఏం కాదు. కానీ ఏ ఎమ్మెల్యే కూడా ఉన్న పాటలకేం ఆ పార్టీలో పోయి ఆ కండువ కప్పుకుంటే మీ కండువ కప్పుకుంటాం అనేది కూడా మంచి పని ఏం కాదు. అది బరిదగించిన పనే గాని ఈ పద్ధతి ఏమంత మంచిది కాదు. ఇక మీరు మంచిగుండి మందినంటే మంచిగా ఉంటది కానీ మీ కాడనే తప్పు పెట్టుకొని మేము మందికి నీతులు చెప్పబోతామంటే ఎట్లుంటదయ్యా అని చెప్పి ఇక ఈ తీరుగా మాట్లాడుకోవచ్చండి. నూనెరుల్లా ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, యాంటీ డిఫెక్షన్ లా ఉండగా దాన్ని పుట్టదాఖలు చేస్తూ దాన్ని అపహాస్యం చేస్తూ అవహేళన చేస్తూ ఈ భాజపా కండకప్పుకునే పద్ధతి మంచిది కాదు. కేసీఆర్ గారు గతంలో వారు కూడా చేసిన ఇదే పని. కానీ వారు 18 మంది ఎమ్మెల్యేలు ఉంటే 12 2/3 ఎమ్మెల్యేలు చేతికి వచ్చేంత వరకు బయటికి తెలియలేదు. లోపల మాట్లాడుకున్నాడు, మాట ముచ్చట అయిపోయింది కానీ వాళ్ళు ఎవరు జైలు కాలేదు. కానీ 12 మంది సంపూర్ణ వచ్చినట్టు చేయలేదు. కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ 39 మంది ఎమ్మెల్యేలు ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీలో 26 మంది వస్తేనే ఇవాళ యాంటీ డిఫెక్షన్లా అట్రాక్ట్ కాదు. కానీ ఏ ఎమ్మెల్యేకి ఆ ఎమ్మెల్యేని కనుగప్పి ఇప్పటికే 5 మందిలో 6 మంది తీసుకున్నారు. అంటే బరిదగించిన పని అన్నట్టు. చట్టం ఏం చేస్తుంది? స్పీకర్ మా వాళ్ళే ఉన్నారు, మా స్పీకర్ ఉండగా మీ సభ్యత్వాలు పోవాలని మాట చెప్తున్నారు. ఇది మంచిది కాదు. అది చూసినారులా గదన్నట్టు కథ. ఇక మరి వాళ్ళ సర్కారు ఉన్నప్పుడు కూడా మస్తుగానే మారే కదా. అప్పుడే మాట మాట్లాడక కుయ్యమనకుంటా ఇప్పుడు మీ వాళ్ళ ఇళ్ళకి రాగానే బాగానే ఎగురుతున్నారు. ఇది ఎంత దాకా కరెస్టు? అట్లంటారా ఇట్లంటారా అని చెప్పి మొత్తానికైతే అటు ఇటు మాట్లాడినట్టే చేసిండు అనుకోరాదు రీ. ఏమన్నా కాంగ్రెస్ సర్కారు ఈ నడవ కష్టం అంటుంది. ఎవరి మీద అంటే జనం మీద కాదులా, అందరు మంత్రులే కానీ ఇక ఏదున్నా అధికారుల కాడికి పోతురు, ఆఫీసులకు పోతురు. ఏడేడ ఎట్లెట్లయింది, ఏం సంగతి, ఏం చెప్పిరు, ఏం చేస్తురు, పనులు ఎట్లయితున్నాయి ఎట్లయితలేవు అన్న కాంచెలు తిరుగుతురు రాదిరి. ఆఫీసులు తిరిగి తనిఖీలు చేసి అధికారుల తీరెట్లుంది, పని తీరెట్లుంది, జనాలు ఎట్లా ఇబ్బంది పడుతురు అనుకుంటా ఇవాళ దండిగానే అరుచుకొస్తానికి పోయిరు కాంగ్రెస్ మంత్రులు. మరి ఎవరెవరు పోయిరు, ఏడికి పోయిరు అనేది ఇక నేను చెప్పుడు కాదు, మీరే చూడురి. గరం అవుతురు మొత్తం మీద అధికారుల మీదకి. ఎందుకంటే జనం తక్లీఫ్ అవుతుంటే మీరు చేస్తున్నదేంది చూస్తున్నదేంది. జీతాలు అయితే వాళ్ళకి తీసుకుంటారు కానీ జనాలకు కావాల్సింది చేయరా అని చెప్పి సరిపోనే అరుచుకుంటున్నారు. మరి అడగాలే కదా. ఇప్పుడు మనం దవాఖానల చుట్టూ అటు చుట్టూ ఇటు చుట్టూ ఆఫీసుల చుట్టూ తిరిగి రేపు రాపో ఎల్లుండి రాపో మళ్ళా రాపో అంటుంటే మరి వాళ్ళని మందలిచ్చేటోళ్ళు ఎవరు? గిట్లా పోయి ఎమ్మెల్యేలు మంత్రులు మందలిస్తేనే పనులు అవుతాయి, లేకపోతే ఊకుంటారు. అగో గదే అవుతుంది చూడుర్రి. ఇప్పుడు ఎంతమంది వచ్చారనేది మీకు ఐడియా ఉందా లేదా? చెప్పండి. అది నడిపే కదా మీ ఆఫీస్. ఇక కాంగ్రెస్ మంత్రులు ఓ తీరుగా తనిఖీలు చేస్తున్నారు కదా. ఎక్కడెక్కడ ఎట్లున్నది, ఏం కథ, ఎట్ల పనులు చేస్తున్నారు, ఎంతమంది కరెక్ట్ టైం కత్తున్నారు, ఎప్పుడెప్పుడు వస్తున్నారు, ఎప్పుడెప్పుడు పోతున్నారని పురాగా పూసగుచ్చుకొని అరుచుకునేందుకు మొత్తానికైతే తనిఖీలు చేపట్టిర్రు. నిన్న మొన్న ఇంటిం కదా సచివాలయంలో తనిఖీలు చేసే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇక ఇప్పుడు హైదరాబాద్లోని అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కార్యాలయాన్ని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తనిఖీలు చేసిండులా. ఇక అసలైన టైంకు కొంతమంది మాత్రమే ఉద్యోగులు హాజరవుడుతోటి మొత్తానికైతే బాగానే గరం అయిండు. ఇక రేపటి నుంచి కరెక్ట్ టైంకు అందరు కూడా ఆఫీసులు ఉండాలా. ఇక సక్కంగా పనులు చేసుకోవాలా, లేకుంటే చర్యల నుంచే తీసిపడేస్తామని మాట్లాడుకొచ్చిండు. ఇక ఉద్యోగుల హాజరు మీద నివేదిక కూడా కావాలా. ఎవరెవరు ఎప్పుడు వస్తుండ్రు, ఏ టైంకి పోతుండ్రు, ఏ టైంకు తింటుండ్రు, ఏంది కథ అనే దాని మీద మొత్తానికైతే గిట్లా ఆదేశించిండు అనుకోరాదుర్రి. ఇప్పుడు ఎంతమంది వచ్చారనేది మీకు ఐడియా ఉందా లేదా? చెప్పండి. అది నడిపే కదా మీ ఆఫీస్. అది చూసిండ్రు కదా గదన్నట్టు కథ. ఇక మరి ఓళ్ళు అత్తుండ్రో ఓళ్ళు అత్తలేరో పురాగా తెలియకుండానే ఉన్నదట. ఓళ్ళు చేసే పనులు చేయాలి కదా. సక్కంగా డ్యూటీలకు రాకపోతే ఏడు పనులు ఆడనే ఉంటది కదా. ఏడేసిన గొంగడ ఆడనే ఉన్నట్టు నడుతా ఉన్నది. ఇట్లయితే నడవదని చెప్పి తనిఖీలు చేయబోతే ఇక మొత్తానికైతే కొందరు అత్తున్నారు, మొత్తానికే పురాగొత్తలేరు. ఇట్లయితున్నదట కథ. ఇప్పటికాంచెల్లి అందరూ చక్కగా రావాలా, చక్కగా పనులు చేయాలా, లేకపోతే నౌకరు బంద్ చేసుకొని పోవాలా, మేమే తీసి పడేస్తామని చెప్పి ఇక ఎప్పటిదప్పుడు పురాగా పూసగుచ్చినట్టు ఉద్యోగుల హాజరు నాకు కావాలని అగ్రికల్చర్
డైరెక్టర్కు గిట్లా ఆదేశించిండు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఇప్పుడు ఎంతమంది వచ్చారనేది ఇందులో మీకు ఐడియా ఉందా లేదా? చెప్పండి. అది నడిపే కదా మీ ఆదేశం. ఈ బండ్ల కృష్ణ మనోహర్ రెడ్డిని కాంగ్రెస్లో చేర్చుకునే మటుకు మేము ఊకోమని చెప్పి అక్కడ ఉన్న కార్యకర్తలంతా ఇక ఇప్పటికే ఒక నెల 2 నెలల సంది తర్జన భర్జన మీద లొల్లులు చేసుకుంటూ ఆ వ్యతిరేకత చూపిస్తూ ఉన్నారు. ఇటు ముఖ్యమంత్రి దాకా అట్లా నడవదు మా ప్రాంతంలో ఆయన కాంగ్రెస్లకు రానే వద్దని అక్కడ జనం కాంగ్రెస్ పార్టీ అభిమానులు కాంగ్రెస్ శ్రేణులేమో ఆందోళనకు దిగుతున్నాయి. ఇక ఒక అభిమాని అయితే ఏకంగా టవరే ఎక్కిండి అనుకో రాదురి ఆయనకి ఇట్లా పార్టీలో చేర్చుకుంటే మేము ఉండడం ఇంచలు దుంకి సస్తా అన్నట్టుగా బెదిరింపుకు దిగిండు మొత్తం మీద అయితే. మరి అంత వ్యతిరేకత ఉండగా మరి ఎందుకు చేర్చుకుంటారు ఏం కథ అనేది మనకు తెలియదు, అది రాజకీయం. కానీ మొత్తం మీద అయితే ఆయన వచ్చుడు మాకు మంచిగా లేదని అక్కడ జనాలంతా ఇక అంటే జనాలంతా అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కాంగ్రెస్ అభిమానులు ఇన్నొద్దులు ఏగినోళ్ళు పడనోళ్ళు ఉంటారు కదా, ఇక వాళ్ళందరూ వ్యతిరేకిస్తారు ఆ ముచ్చట మీదకి వెళ్ళి. ఆగో గీ టవర్ ఎక్కిన మనిషిని చూసిన రానుల్లా టవర్ ఎక్కి నిరసన చేసే అంత పని ఎవరేం చేసిండ్రు అని అనుకుంటున్నారా? ఇక మరి ఇష్టం లేని మనిషిని పార్టీలో ఏర్పించుకుంటే ఎట్లుకుంటాం మేము? ఇన్నొద్దులు పార్టీకి కట్టుబడి కట్టం చేసి పని చేస్తామి. ఇక మరి గస్వంటిది మా మాట లెక్క చేయకుండా గస్వంటోళ్ళని పార్టీలో చేర్పించుకుంటామంటే మేము ఎట్లుకుంటాము? ఊకునేదే లేదు, మాకు ఈ ముచ్చట నచ్చతలేదేదని చెప్పి ఇక మొత్తానికైతే ఓ పార్టీ కార్యకర్త గిట్ల నిరసన తెలిపిండుల్లా. మరి ఏ పార్టీ ఎవరెళ్ళ కత్తుండ్రు ఏంది ముచ్చట అని అనుకుంటున్నారా? జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలో చేర్పించుకోవద్దని చెప్పి టవర్ ఎక్కి గీ తీరుగా నిరసన తెలిపిండనుకో రాదు రీ కాంగ్రెస్ కార్యకర్త. ఇక ఇప్పుడు కాదు మొన్నటి కాంచెల్లి గిదే కథ నడుస్తా ఉన్నది. ఇక కసుబుసు మీదనే ఉన్నదనే చెప్పాలి అక్కడ ముచ్చట మొత్తము. ఇక నిన్న మొన్నటి దాకా మాటలు మాట్లాడి దుమ్మెత్తి పోసి అట్లా తిట్టి ఇట్లా తిట్టి ఎట్లా చేసుకుంటారు మన పార్టీలా? ఎట్లా చేసిండ్రో ఏందన్న దొరకలేదా చెప్పుర్రి. ఇవాళ మరి ఎందుకు చేసుకుంటుర్రు ఏందన్న ముచ్చట మనకు కూడా తెలియదు. కానీ ఇక పార్టీ కార్యకర్తలకైతే కాంగ్రెస్ అభిమానులకైతే గీ ముచ్చట నచ్చలేదట. ఇక గీ తిరగానే మొత్తానికైతే వ్యతిరేకత బాగానే కనబడుతున్నది. ఇక సర్కారు మారుడుతోటి చక్కదనంగా అవుతుంది అనుకో రాదు. నెల్లూరు జిల్లా పనులు సురువు చేసి ఇదివరకు ఎట్లుండే నాయన ఒక వాన పడితే బస్సు పోత లేకుండే, ఆటో పోత లేకుండే, కారు పోత లేకుండే, ఆఖరికి సైకిల్ మోటార్ నడుచుకుంటూ పోతోళ్ళు కూడా మోకాలు గుంతలలో ఏడో ఇబ్బందులు పడుతురో ఏమో. మొత్తానికి అయితే 5 ఏళ్ళ శని వదిలింది. ఇక రోడ్లు అద్దమోలే దిద్దుకొని ఉన్నాయి రూపు. ఇక నిన్నమన్న అయితే చూసిరుగా మనం చెప్పుడు ఎందుకు నాయన వాళ్ళు మేస్తందుకే సరిపోయింది కానీ రోడ్లను చూస్తందుకు అయితే పోలేదు, రోడ్లను వేస్తందుకు పోలేదు. ఇక మేస్తందుకు అయితే తయారుగా ఉండే. కానీ ఇక ఇప్పుడు సర్కారు మారంగానే వెంటనే పనులు అయితేనే ఉన్నాయి చూడుర్రి. అక్కడ జనం కూడా ఊపిరి పీల్చుకుంటారు గట్టుండే సర్కారు. కానీ నాయన ఇక మీరు రోడ్ల మీదే తానాలు చేయరు అన్నట్టు ఇంతితలు గుంతలు ఆ గుంతలను పట్టించుకున్న పాపాన పోలేదు సర్కారు వాళ్ళు. ఇక ఇప్పుడు దాని దశ మారింది అన్నట్టు. మొత్తం మీద అయితే ఆనందపడుతున్నారు నెల్లూరు జనాలు. ఒక పారి అరుచుకుందాం రారి. గాలిపంక పార్టీ చేతుల నుంచి నెల్లూరు జిల్లా కావలి పట్టణానికి విముక్తి లభించిందిలా. ఇక పోయిన 5 ఏళ్లలా ప్రాణ సంకటంగా మారిన రోడ్లకు ఇప్పుడు మంచి ఏరుకుందనే చెప్పాలా. మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి పగ నుంచి బయటపడ్డది. నిన్న మొన్నటిదాకా మోకాల లోతు గుంతలల్లా ప్రయాణం చేసిన స్థానికులు మస్తు అవస్థలు పడ్డరు. టీడీపీ సర్కారు అధికారంలోకి అచ్చుడుతోటి ఇక రోడ్డు పనులు షురు అయినాయిల్లా. ఇక జల్దీని ఇక రోడ్డును మంచిగా చేసేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక టీడీపీ ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి మీద ఇక జనాలు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఇక మంచిగా మెచ్చుకుంటున్నారు. ఎప్పటికాంచెల్లో ఉన్న సమస్యను ఇప్పుడు 10 రోజుల్లోనే పరిష్కరిస్తున్నారని మస్తుగా సంబరపడిపోతున్నారు చూడుండ్రి. గతంలో ఈ రోడ్లు సరిగా లేక చాలా ఇబ్బంది పడతా ఉండేవాళ్ళు. మోకాళ్ళు నీళ్లు కానీ భయంకరంగా ఉండేది. 2-3 సార్లు ఎమ్మెల్యే తెలియజేయడం జరిగింది. ఫ్లెక్సీ కూడా కట్టడం జరిగింది. దీనికి బాధ్యత ఎవరు, దీనికి బాధ్యులు ఎవరు అని చెప్పని. అప్పుడేమంటే స్పందన లేకుండా ఫ్లెక్సీ వచ్చి చేశారు. తర్వాత కొద్ది కాలానికి ఎప్పుడు వర్షాలు పడినా కూడా జేసీబీ పెట్టి తాత్కాలికంగా నీళ్లు పోయేదానికి మాత్రమే చేసిపోయేవాళ్ళు. ఇంత మాత్రం మట్టి వారం ఎప్పుడు చేయలేదు. ఈ రోజున కావ్య కృష్ణారెడ్డికి ఒక వీడియో పెట్టడం జరిగింది. మా ఆటోనగర్లో బాగా ఇబ్బందిగా ఉంది, దానికి ఏదో పరిష్కారం చేయండి అంటే తొందరలోనే రోడ్లు వేస్తాము, ఇప్పుడు తాత్కాలిక పరిష్కారంగాను కొంత కంకర పంపిస్తాము, ముందు సరి చేసుకోండి, ఇబ్బంది లేకుండా చేసుకోండి అని చెప్పి ఆయన తక్షణమే చెప్పిన 2-3 రోజుల్లోనే స్పందించారు. దీనికి మాకు చాలా సంతోషంగా ఉంది. మరి గాలిపంక పాటు ఉన్నప్పుడు ఈ ఒక్క రోడ్డే నానుల్లా. ఏపీలో ఎక్కడ చూసినా కూడా గుంతలు గతుకులు ఇంతింతలావు మొత్తం బోందలు. ఆనబడితే చాలు చెరువు లెక్క మొత్తం నిండిపోయి ఏడి కాడ ఆగమాగం గోవిందు ఉండే. ఇక ఇప్పుడు సర్కారు మారుడుతోటి ఎక్కడికక్కడ అభివృద్ధి పనులు షురు అయినాయి. రోడ్లు కూడా మంచిగా చేసి పెడుతున్నారులా.
ఇక దగ్గర పడ్డది కదా, జై జై గణేష జై కొడతా గణేష అని గణేష్ పండుగ దగ్గర పడ్డది. కానీ ఖైరతాబాద్ గణేశుడు అంటే ఇక దేశంలో ఫేమస్ కదా ఎప్పుడైనా ప్రతి ఏటా. కానీ 100 రోజులు ఉండగానే ఇంతకుముందు పనులు మొదలు పెట్టేది. ఇక ఇప్పుడు దగ్గర పడ్డా కూడా ఇంకా సురువు కాలేదు, ఎందుకంటే లోపల ఉన్నాయట కమిటీల కసరత్తులు కయ్యాలు. ఇక అందుకని ఆలస్యమైంది. మొత్తం మీద అయితే ఇప్పుడు మొదలు పెడుతుర్రు. ఇక దేవుని నిలబెట్టుడే పని ఇక ఇప్పటికే ఆలస్యమైంది కాబట్టి దబదబా కానియాలన్నట్టుగా వచ్చిరట. ఎందుకంటే దేశం నుంచి ఇక అక్కడ జిల్లాలకు వెళ్ళి ఇక్కడ జిల్లాలకు వెళ్ళి పక్క రాష్ట్రాలకు వెళ్ళి భక్తులు బారులు తీరుతుంటారు కదా ఖైరతాబాద్ వినాయకుని దగ్గరికి. అదే ముచ్చట మీదకి వెళ్ళి ఇప్పటికే జరంత ఆలస్యమైంది, దబదబా చేయాలని పనులు సురువేసిరట. ఒక్కపారి మనం ఖైరతాబాద్ గణేశుడిని జై కొట్టొద్దాం, లేదంటే ఒకసారి చూసొద్దాం రారు, సురువు అవుతున్నదట కథ. గణపతుల పండుగ వచ్చిందంటే చాలు ఊర్లలాగా హవానే వేరు. పండుగ షురువై అయిపోయేదాకా మొత్తం సందడి ఎట్లుంటది ఊర్లా. ఇక గసొంటిది ఖైరతాబాద్ గణేషుని ముచ్చటకొస్తే ఎప్పుడైనా సరే 100 రోజుల ముంగల నుంచెల్లే విగ్రహం పనులు మొదలు పెడతారు. కానీ ఇప్పుడు గట్ల కాదులా, ఎందుకో మరి మస్తు ఆలస్యంగా మొదలు పెట్టిండ్రులా. మరి ముచ్చటేంటిది అని పురాగా అరుచుకునే తందుకొస్తే ఈ త్యాప 2 కమిటీల నడుమ ఇక లోపట ఏం జవడాలైనాయో ఏమో గాని గిట్ల గణపతయ్య పనులకైతే ఆలస్యమైందనుకో రాదుర్రి. ఇక ఎట్టకేలకు పాత కమిటీతోనే ఖైరతాబాద్ గణేష్ ఉత్సవాలు నిర్వహించాలని ఫిక్స్ అయ్యిండ్రు. అయితే ఇప్పుడు మొదలు పెడితే వినాయక చవితికి ఇంకా 65 రోజులు మాత్రమే మిగిలిన్నాయుల్లా. ఇక దీంతో జల్దిన విగ్రహ పనులు కొనసాగుతున్నాయి. ఖైరతాబాద్ గణేష్ కోసము దాదాపు 250 మంది కళాకారులు కట్టబడుతున్నారనే చెప్పాలా చూడుండ్రి. మరి ఎప్పుడు చూసినా 100 రోజుల ముందుగానే షూర్ అవుతుంది కదా, మరి గంత పెద్ద వినాయకుడాయే. ఇక ఒక పట్నం వాసులే కాదుల్లా, మస్తు దూరాల కాంచెల్లి వేరే రాష్ట్రాల కాంచెల్లి ఇక గణపయ్య కాడికి వచ్చి దండాలు పెట్టుకుని మొక్కులు తీసుకున్న వేటోళ్ళు మస్తు మంది దాకా వస్తారు. ఇక 1954లా ఖైరతాబాద్లో గణేష్ ఉత్సవాలు సింగారి శంకరయ్య సురు చేసిండు. ఇక పోయిన 70 ఏళ్ల కాంచెల్లి గణేష్ ఉత్సవాలల్లా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలుచుకుంటూ వస్తున్నది ఖైరతాబాద్ గణేశుడు విగ్రహం. సింగారి శంకరయ్య తర్వాత ఉత్సవాలకు నిర్వహించుకుంటూ వచ్చిరు సింగారి సుదర్శను. అయితే ఆయన 2 ఏళ్ల కిందటనే కాలం చేసిండులా. అప్పటికాంచెల్లి సుదర్శన్ కొడుకు రాజకుమారు ఉత్సవాలు నిర్వహిస్తున్నాడు. ఈ ఏడు 70 అడుగుల మట్టి విగ్రహాన్ని ఏర్పాట్లు చేస్తున్నారు అనుకో రాదుర్రి. అయితే విగ్రహ తయారీ ఇక ఆలస్యం అవ్వడుతోటి ఇక జెట్ స్పీడ్ తోటి నిర్మాణం పూర్తి చేస్తున్నారు పనులు చేసేటోళ్ళు. 2 నిమ్మకాయలు, 3 బొగ్గు గీతలు, 4 కోడిగుడ్లు లేదంటే నల్ల కోడి, ఇక మిరపకాయలు, పసుపు, ఇంత మట్టి అవన్నీ ఉంటే చాలు మన దేశంలో గజగజ వణికిపోతాం. ఇక మరి భయపెట్టాలని చేసిరో ఎట్లా చేసిరో కానీ వాళ్ళు ఇంట్లో లేనప్పుడు చూసి వాళ్ళ ఇంటి ముంగల మొత్తం క్షుద్ర పూజలు చేసిపోయిరట. అమ్మో మా ఇంటి ముందర పూజ చేసిర్రు, మేము ఏం చేయాలి ఎట్లా చేయాలి, మాకేమన్నా మంచి అవుతుందా చెడు అవుతుందా ఏంది ఇది, ఎక్కడి సిడుగ్గాలు ఎవరు చేయొచ్చని ఆ ఇంటి వాళ్ళు గజగజ వణుకుతున్నారు. మరి కాయనోడు చేసిండా కానోడు చేసిండా తెలియదు కానీ ఇంటి ముందరకు వచ్చేసేంత ధైర్యం ఊరోళ్ళకి తప్ప బయట వాళ్ళకి ఏమనుకుంటా చెప్పురి. ఇక ఉలిన ఎవరో పడిపాడనోడు ఉంటే చేసినట్టుడు. కానీ ఏదున్నా మన దేశంలో అయితే ఇక మంచి తుపాకులకు బాంబులకు భయపడకుండా మిరపకాయలకు నిమ్మకాయలకు కోడిగుడ్లకు అయితే భయపడతాం. షాపులు ఉంటే తెచ్చుకొని కూర వండుకుంటాం, మరి అయ్యే ఇంటి ముందర ఉంటే మటుకు అమ్మో అని భయపడతాం. గదే అన్నట్టు కథ. ఇప్పుడున్న రోజులల్లా అరిచేతులల్లా ప్రపంచం మొత్తం చూడబడుతుంది. గిసోంటి రోజులల్లో కూడా క్షుద్ర పూజలు అది ఇదని చెప్పుకుంటా ఊర్లున్న మనుషులను మొత్తం భయాలకు గురి చేసుడు తప్ప ఇంకొక పనే లేకుండా పోతున్నదిలా. శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం కేకొత్తూరు ఊర్లా క్షుద్ర పూజల కలకలం రేపిందుల్లో వాళ్ళ ఇంటి ముంగల ఓలో తెలనోళ్ళు వచ్చి అగ్వజాము రాత్రి క్షుద్ర పూజలు చేసిపోయినరట. ఇక తెల్లారి లేచి చూష్టాళ్లకు ఓ నిమ్మకాయలు 2, పసుపు కుంకుమ, నల్లబొగ్గు, కోడిగుడ్డు తోటి ఇక గిట్ల ఇంటి ముంగల క్షుద్ర పూజలు వేసిర్రట. ఇక మరి మన కాడ ఎట్లుంటదుల్లా, ఇక ఇంతంత పసుపు కుంకుమ, నిమ్మకాయలు, కోడిగుడ్డు, బియ్యం ఇవి కనబడితే చాలు హడేలిగా అయ్యో ఎవలేం చేసిండ్రో మా ఇంటికి ఏంది అని చెప్పి మొత్తానికైతే భయపడతారు. ఊర్లో ఎట్లుంటది ఎరికే కదా. ఇక గట్లనే అయింది ఇక్కడ కూడా. ఇక ఇదంతా చూసినాక ఇంటోళ్ళు ఇక ఊరోళ్ళందరూ కూడా మస్తు భయపడ్డరులా. మరి ఎవరు చేసిండ్రు ఎందుకు చేసిండ్రు అని పురాగా తెలియదు కానీ ఇక చూడుండ్రు ఎట్లా చేసి పెట్టిండ్రో ఇంటి ముంగల. ఇక గివన్నట్టు వాటి ఉల్లాస్ అగరబత్తి సమర్పించే మాస్ మలన్న ముచ్చట్లు చూస్తూనే ఉంటారు. మళ్ళీ రేపు ఇది పడదాకా మీ TV5 ఇగుంటా.